అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని చంపుకు తింటుంది. ఆ నిప్పుకోడి సింహంపై ఎదురు తిరిగి దాని కళ్ళు పొడిచేస్తుంది. ఆ ఊరిలో వాళ్ళంతా ఈ సింహాన్ని చూసి భయపడి ఇళ్లల్లోకి పారిపోయి తలుపులు మూసుకుంటారు. ఈ పడుకున్న సింహాన్ని చూస్తుంది. ఆ బుడ్డి పాప పడుకున్న సింహాన్ని, అయితే ఆ సింహం గుడ్డిది కదా, ఎటువైపు నుండి ఎవరు కొడుతున్నారో దానికి తెలియడం లేదు. కాబట్టి అది ఈ పాప వైపు కాకుండా ఇంకోవైపు గాండ్రిస్తుంది. అప్పుడే ఒక రాజు గుర్రంతో అక్కడికి వచ్చి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని వచ్చాడు. రాజు యొక్క గుర్రానికి కాలు విరగొడుతుంది. అప్పుడు ఆ సింహరాజా, ఏమిటి నీ కోరిక? అమ్మా దేవత, ఈ ఊరి వాళ్ళు నన్ను కాపాడారు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వీళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి. ఈ సింహం రూపంలో ఉండి ఏమీ చెయ్యలేను. టీచర్లో ప్రవేశిస్తుంది. అప్పుడు టీచర్ పిల్లలకు ఆటలతో పాటలతో ముద్దుగా పాఠాలను నేర్పిస్తాడు. అలా సింహం పాపని పైన కూర్చోబెట్టుకొని అడవికి వెళుతుంది. పాప భయంతో వణికిపోతుంది. అవి పాప మీదకి వచ్చే టైంలో సింహం వచ్చి వాటిని కొట్టి తరిమి